హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా ఇలా మీతో మాట్లాడి. వీడియోస్ తీయట్లేదండి. 2 టైపోడ్స్ కొన్నాను. 2 టైపోడ్స్ మా వాడు ఇరక్కొట్టేశాడనమాట. ఎవరైనా హెల్ప్ కావాల్సి వస్తుంది వీడియో తీయాలంటే. సో నాకైతే నేను ఓన్గా తీసుకుని నేనే ఇవన్నీ ఓన్గా చేసుకుంటాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని వీడియోస్ ఉన్నాయండి, ఎడిట్ చేసుకుంటున్నాను. బట్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. ఇప్పటికి 4 మంత్స్ అయిపోయింది వీడియో పెట్టి. అయినా కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. తర్వాత వచ్చేసి మేము బందర్ వెళ్ళాం అనమాట. మా బందర్లో ఏదో మాల్ వచ్చిందనమాట, పీవీఆర్ ఒకటి. మాకు డీమార్ట్ కూడా అనమాట, మాకు దగ్గర అనమాట అది. సో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకునేటప్పుడు మా అత్తయ్య గారు అన్నారు, పక్కన పీవీఆర్లో పిల్లలకి ఏదో గేమ్ జోన్ ఏదో పెట్టారంట, మనోడిని తీసుకుని వెళ్దాం సుధా అన్నారు. అందరూ తెలిసిన ఆయన ఉన్నారనమాట. తీసుకెళ్తానంటే ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి అంటే ఇదిగో మా వాడిని తీసుకుని బయలుదేరాం. పక్కన ఆడెంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో, వాడు బయటకంటే చాలు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయిపోతాడో. తర్వాత తీసుకుని వెళ్ళాం అనమాట. బాగానే ఉందండి. అంటే ఇది హాలిడేస్కి పిల్లల్ని తీసుకొచ్చి ఆడించడానికైతే బాగానే ఉంటుంది. కానీ అందులో ఏమంటారు, గేమ్స్ ఉంటాయి కదా, పర్టికులర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లోపల గేమ్ జోన్ అయితే ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుందండి. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి ఆటలాడుకోవడానికి. ఇవన్నీ పేర్లు నాకు తెలియదండి. అదేదో ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నేను విన్నా, నాకు అసలు గుర్తులేదు కూడా గుర్తులేదు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం. ఇంకా ఇవన్నీ చూస్తాం. ఇందులో చిన్నపిల్లలు ఆడుకుని ఉంటాయన్నమాట. కొంతమంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉంటాయి. అక్కడ చూపిస్తాను చూడండి మీకు, హెలికాప్టర్ని, ఇంకా ఏరోప్లేన్ సంథింగ్ ఏవో ఉంటాయన్నమాట. స్పేస్లోకి వెళ్ళినట్టు ఉంటాయంట. అవైతే కొంచెం కాస్ట్ అంటండి. ఎంత 5 సెకండ్స్కి 5 మినిట్స్కో 500 లేకపోతే 200 అన్నారు. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో తెలియదు. ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితం తీసింది. అందుకని చెప్పేసి నేను, వామ్మో అంత ఉంటాయా అండి అంటే, ఉంటాయండి, అది పెట్టుకుంటే మనం స్పేస్లో ఉన్నట్టు రిలాక్సేషన్గా ఉంటుంది అందుకే అని చెప్పేసి అని అన్నారన్నమాట. ఓహో అలాగా అని చెప్పేసి అన్న. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేవి అనమాట. లోపల ఇవి ట్రైను అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా 100 లోపు, 100 అలా ఉంటుందనుకుంటా. అవును అంతే అన్నారు ఆయన. తెలిసిన ఆయన. ఇది ఇది వాళ్ళ పార్ట్నర్‌షిప్ అంట. అందుకని చెప్పేసి ఒకసారి చూడండి, బాబున్నాడుగా సరదాగా అని చెప్పేసి అంటే తీసుకొచ్చాను. నేను అనుకున్నా ఫస్ట్ మా వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పేచీ పెట్టేస్తాడేమో, ఇంకా అస్తమానం అక్కడే ఉందా ఉంటాడేమో అనుకున్నాను కానీ అలా ఏం అనలేదులేండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అనే విషయం మర్చిపోయాడు వాడు. ఆ విషయంలో నేను అదృష్టవంతుడు. అక్కడే ఉండాలి, అక్కడే చేయాలంటే అమ్మో! అంత కష్టం కదా పిల్లలతో పేచీ పెడితే. ఈ గేమ్ మాత్రం ఫస్ట్ ఆడడానికి భయపడ్డాడు కానీ ఆయన దగ్గరుండి ఆడిచ్చారు. ఒక ఆయన దగ్గరుండి ఆడిచ్చారనమాట. తర్వాత ఎంజాయ్ చేశాడు. ఇక్కడ పీవీఆర్‌లో షాప్స్ ఉంటాయండి. ఏంటంటే ట్రెండ్స్ ఉంది, మ్యాక్స్ ఉంది, ఇంకా ఏవో ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ అయితే లేదు. ఇప్పుడు అది కూడా పెడతారంట. పనులు జరుగుతున్నాయి. వెళ్ళి సమ్మర్‌లో అయితే హాలిడేస్‌కి పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే ఇది బాగానే ఉంటది. మరి డబ్బుల విషయం గేమ్స్‌కి సంబంధించిన ఎంత అవుతది ఏంటి అనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు. మేము అంతగా తీసుకెళ్ళనండి నేను. మా వోడిని తీసుకెళ్తే గుడికి, పార్క్‌కి, సరదాగా ఎక్కడికైనా అలా గుడిలోనే రిలాక్సేషన్ నాకు బావుంటది. ఇంకా అక్కడికే ఎక్కువ తీసుకెళ్తా ఉంటాము. ఇలాంటివి పెద్దగా తీసుకెళ్ళను నేను. ఎప్పుడో ఒకసారి చూపిస్తాను అంతే. కొంచెం అప్డేట్ అవ్వాలి కదా, తెలుసుకోవాలి కదా అని అంతే. అయితే ఇక్కడ బాగానే ఎంజాయ్ చేశాడు. కిందకెళ్ళిన తర్వాత బైక్స్, కార్లు ఉంటాయన్నమాట. అవి కొంచెం ఇంట్రెస్ట్ వాడికి. అక్కడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే కొంచెం ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత మామూలు అయిపోయాడు. ఇక్కడ పిల్లలైతే సమ్మర్‌లో బావుంటదండి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చిన్నపిల్లలు అయితే బావుంటది. ఇంకా ఎక్కువ మంది ఉంటే బావుండు. మేము వెళ్ళేటప్పుడు అక్కడ పెద్దగా జనాలేం లేరు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ ఏదో అయ్యుంటది. అయ్యున్నట్టుందండి. అందుకే ఎవరు పెద్దగా జనాలు లేరు. చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ మాచవరంలో ఇది కాకుండా వేరే గేమ్ జోన్ కూడా ఉందంట. చాలా కాలం నుంచి ఉందంట. ఇది రీసెంట్‌గా వచ్చింది. ఇంకా జనాల్లోకి ఎళ్ళలేదు. వెళ్ళుంటే ఇంకేమైనా జనాలు వచ్చి ఉండేవాళ్ళేమో. అయినా ఇప్పుడు కూడా కొంచెం కొంచెం పీవీఆర్‌లో జనాలు పెరుగుతున్నారులెండి. ఇదివరకు అంటే స్టార్టింగ్‌లో అంత ఎళ్ళలేదు కానీ ఇప్పుడు బాగానే పెరుగుతున్నారు. ఈ హాలిడేస్‌కి ఇంకా జనాలు రావచ్చు నాకు తెలిసి. తర్వాత అయితే మా వాడు చక్కగా ఆడేసుకున్నాడు. చాలా ఫాస్ట్‌గా పెట్టేసానండి వీడియోని. బోర్ కొట్టకుండా ఉండడం కోసం. సో ఈ పీవీఆర్‌ని ఆనుకుని డీమార్ట్ ఉందనమాట. చాలా దగ్గరైపోయింది ఇంక అన్నీ
తెచ్చుకోవడానికి అది కూడాని. ఇక్కడ చూపిస్తాను చూడండి. కొన్ని కొన్ని ఐటెమ్స్ మేము మా వోడు తీసుకెళ్ళి అని చాలా చిన్న పిల్లలయి అనమాట. ఇవి కొంచెం పెద్దవాళ్ళు. ఇది హెలికాప్టర్ అనమాట. హెలికాప్టర్‌లో ఎళ్తున్నట్టు ఉంటదంట. అందులో మాస్క్ ఏదో ఏస్తారు అది పెట్టుకుంటే. ఇంకా అక్కడ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. స్పేస్‌లోకి ఎళ్తున్నట్టు అవిని. ఇంకా అవి కూడా అనమాట. అవి కొంచెం కాస్ట్ అండి అని చెప్పేసి అన్నారు. ఇది మా వోడికి ఇష్టమైందనమాట. ఇగో బైకు, కారు. ఇవొచ్చేసి ఏంటంటే 2 రౌండ్‌లేస్తారు. ఆ చివరి నుంచి ఈ చివరికి. రూ. 100 తీసుకుంటున్నారనమాట. మేము వెళ్ళిన రోజున మ్యాక్స్‌లో ఏదో ఆఫర్ పెట్టారండి. మా వాడికి టీ షర్ట్స్ తీసుకున్నాం. మ్యాక్స్‌లో అప్పుడప్పుడు ఆఫర్ కూడా పెడతారు కదా! ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని వెళ్తే ఆన్‌లైన్‌లోనూ ఉంటుంది. షోరూమ్‌కెళ్ళినా ఉంటాయన్నమాట. అప్పుడు తీసుకున్నాను అనమాట. అది నేను షూట్ చేయడం మర్చిపోయాను. అక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకోవడమే సరిపోయింది. సో, మేమైతే ఇలా బయలుదేరి ఇంక ఇంటికొచ్చేసామనమాట. మా వోడికి ఇలా కారు ఒకటి ప్లస్ బైక్ ఒకటి 2 రౌండ్లు ఎయించేసి ఇంక వచ్చేసామనమాట. అయితే బందర్‌లో ఉండే వాళ్ళకి దీని గురించి ఇంకా పూర్తిగా తెలియలేనట్టుందండి. గేమ్ జోన్ గురించి అదిని. అయితే బందర్ కూడా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా చక్కగా గేమ్ జోన్స్ అని పెద్ద పెద్ద థియేటర్స్ అందులో థియేటర్ కూడా ఉంది పీవీఆర్‌లో. నేనెప్పుడు ఎళ్ళలేదు గానీ ఉందంట. తర్వాత ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా రాలేదు. తర్వాత ట్రెండ్స్ ఒకటుంది. ట్రెండ్స్‌లో షాప్ కూడా చేశామనమాట. ఐ హోప్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.